కోరమంటారన్నమాట. అటువంటిది వీపు కట్టుకున్నాడు అన్నమాట. అయితే రాముని యొక్క పరమభక్తుడిగా మారిపోయినాడు. మనం కూడా ఇక్కడ కూడా రాక్షసుడైనటువంటి మారీచుడు ప్రసాదపడుతున్నాడు రాముడు. అంతేకాకుండా తండ్రి రాజుకి అడగొట్టాడు రాముడని చెప్పాడు. రాముడు కొడతాడు ఆ డబ్బులు ఇచ్చిన దాకా. తర్వాత వాడు మన వైపు చూడడం ఇంటికి పోవడం వాడు. అలాంటి వాడు మన పక్కన చాలా మంది ఉంటారు. మనం ఎంతో జాగ్రత్తగా ఉంటేనే ఇవాళ సమాజంలో మనం బతకగలం అన్నమాట. ఇవన్నీ కూడా మన రాసిన పుస్తకాలు కానీ ఎప్పటి నుంచి ఉన్నటువంటి వాటిలో. అయితే దుర్మార్గుడైనటువంటి రావణాసుడు కోసినటువంటి సీత అపహరించినటువంటి వరిస్వామితో రావణుడు మాట నిర్ఘాంతమైనటువంటి మారీచుడు నిర్మహమాటంగా చెప్పాట, నువ్వు చెప్పిన తప్పు తెలియదు. రాముడు గొప్ప వీరుడే కాదు, మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడు, సత్యశీలుడు, గుణాలైనటువంటి వాడు. సర్వలోకాలకే ప్రభు. రావణ నువ్వు అన్నట్టుగా అరణ్యాలకు వచ్చింది తండ్రి చేత బహిష్కరించబడి కాదు, తండ్రి యొక్క మాట పోకూడదు, అసత్యం ఆడేటటువంటి దోషం రాకూడదని దానికోసం అరణ్యానికి వచ్చాడని చెప్పని ఈ రకంగా చెప్పినటువంటి రాదని ముక్కు చెవులు గోయించాడు తప్పితే వేరే కాదని చెప్పాడు. రాముడు చాలా మృదుస్వామి. రాముడు కంఠం కోసేసేయచ్చు.